చేయగలం కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్. నమో వెంకటేశ. ఏంటి అది? ఇద్దెలీదా? అదే కదా అడిగేది. నామాలు శంఖం చక్రం అభయస్తం కటిముద్ర. నమో వెంకటేశ. మన వచ్చింది ప్రార్థన చేయడానికి ప్రోగ్రామ్ ఇవ్వడానిక? ప్రార్థన చేసి ప్రోగ్రామ్ ఇవ్వడానికి భయ్యా. ఏంటి ఎట్కారమా? యు నో హూ ఐ యామ్? సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్. ఢీ దంచి కొట్టు దుమ్ము లేపు ప్రోగ్రామ్ లో ప్రభుదేవ నా డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా? డాన్స్ రాకుండా ప్రోగ్రామ్ కి ఎలా వచ్చావరా అని బండ బుద్ధులు తిట్టి పంపించాడు. ఏమను? నేను కదా భయ్యా, మా చిట్టుబాబు. రే భయ్య ఒకసారి చెప్పు. వీడి భయ్య ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు. రే అలా అనకూడదు, బఫ్లో వింటే బాధపడుతుంది. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పీక్తారా వీపీ? నన్ను బీపీ అట్టడా? నిన్ను పీక్కు. వెంకి వెంకి ఆగండి అయ్యా. ఏంటయ్యా ఏంటి గొడవ? నేను కదా మూర్తి, చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు. ఏంటయ్యా శేఖర్, ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలి నాకు తెలుసు, ఏదో నాకు చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. గుళ్ళో భజనకు వచ్చావా? ఎవరో ప్రోగ్రామ్ వచ్చావా? పాటలో స్పీడ్ ఉండాలి. అంటే అతల కుతల పతనం చేసేస్తాం, సకల దగ్గర చెప్పలేం, చూపిస్తాం, అసలు గసలు పెడతాం, అయితాం, బాపతం. తంటాం. మానవుడికి లేవే కప్పలు, మా చేతికి దొరికితే తిప్పలు, మా గొప్పల డప్పుల తప్పుల తప్పుడిదే. ఏంటండి పాపం? తల ఓ దిక్కు వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి? అందరూ ఒక చోట ఉండాలి కదా. ప్రాక్టీస్ మూర్తి గారు. గౌడికి ఎదులా గొంతేసుకుని పాడితే పోలీసులు బొక్కలేస్తారు. This is foreign, man. సాటి కళాకారులను అవమానించకూడదు. చూసావా అన్ని విద్య తెలిసిన వెంకీ ఎలా మాట్లాడుతున్నాడు? ఏమీ తెలియని ఎదవా. ఏమను ఎడవా? సారీ అండి, ఎదవన్నారు ఎదవా. ఏంట్రా మా గురువు గారి మీద మీరు కొట్టుకుంటే ఎలాగండి? కళాకారులందరూ ఐకమత్యంగా ఉండాలి. ఇదిగోటి పాస్పోర్ట్. మా ఆవిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకొచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి. భయ్యా నేనేం చేసానో తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటోళ్ళు లేచి బండ పూజలు పెట్టేశారు. నమస్కారం సార్. ఎరా మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవాణి గారు జూరిక్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యూనరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్స్ సార్, తలా 2 లక్షలు. 2 lakhs పీనట్సా? వాళ్ళని ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి. అంటే ఎరా అన్ని రెడీ అయినా? ఇదే ఈ శాడిజం పొలం వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న తంటాలు పడ్డాను తెలుసా అండి? అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కలేదా? Peter, send them one by one. హలో, థ్యాంక్ యూ. ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. ఎరా సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం. నో, ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుందిలే, ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు. యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. Really? We want to see that single leg dance. I'll give the chance. Can I? టేక్ ఇట్. Thank you. I think this is mango juice, right? ఎగ్జాక్ట్లీ. Music. యా. 1, 2, 3. Waiting for single leg dance, right? Can you stop the music? Stop. వాట్ హ్యాపెండ్ మ్యాన్? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి వెళ్ళవయ్యా. Pen. విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. Oh, so long. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 lakhs. నెక్స్ట్. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి? సారీ సార్. అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్ మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు అన్ని క్లారిఫై అవుతాయి, కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రులాక్విజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకు లాగడం కాదండి, వెంట్రులాక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకేం తెలిసినట్లేదు. చిట్టుబాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 లక్షలా? అదేంటి మూర్తి గారు,
అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాతగా డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకెవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ తో భయపెడుతున్నావు ఏంటి? డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం. ఇది రాంగ్. నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను ఉండండి. నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడొచ్చు, ముందు జ్యూస్ తాగబోయా. చూస్తే ఉందండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి. అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసావు వెంకటేశ్వర్లో. రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా నీ ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 అని వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కువిచ్చినా తప్పు లేదు అన్నారండి. అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? పుట్టి మిమిక్రీ ఏంటండి? కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను. అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. మరి ఇప్పుడు పిల్లాడివి, నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు, ఇది తీసుకో. ఓకే, థ్యాంక్స్. వెల్కమ్. దీని మీద సంతకం చేయవయ్యా. సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద అయ్యా. కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇంకొచ్చి ముందు సంతకం చేయవయ్యా. దుర్మోహం చేస్తుంది. లెక్క మారింది. గ్లాస్ మార్కెట్. సార్ ఇది చూడండి, మీరు నాకు ₹1 ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదంటే ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందయ్యా. ఏంటి వచ్చేది? బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మూర్తం వచ్చేస్తుంది. ఇంతకు మీరే చెప్పారు కదా. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్. నా దగ్గర రెడీగా ఉంది. ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్. ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా. ఇప్పుడు జస్ట్ 24 పేజెస్. 24 పేజెస్ నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. నీకు దండం పెడతా. చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారుగా, పెళ్లి చేసుకో, పని అయిపోద్ది. నెమ్మది. అక్కడ ఏడు అర్జెంటేమో. క్లాస్ ఎలా మారింది భయ్యా? బానే ఉన్నాను. అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది. నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే. నీ పెళ్లి గురించే రా మా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి. టైం వస్తే అదే జరుగుతుంది. రేపే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. నాకు మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఉంటా. అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? చూసుకున్నాకుంటుందిరా టెన్షన్. మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి భయ్యా. ఇదేంట్రా వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు? అసలు ఈ సూట్ కేసు వీడిదేనా? Bloody rogues tried to steal my briefcase and run away. ఏమంటారు మూర్తి? నా సూట్ కేసు కొట్టేశారు అంటున్నారు ఆయన. ఆయన సూట్ కేసు మీకు ఆ సూట్ కేసు నీదనుకుని. ప్లీజ్ స్టాప్. అసలు ఏమైంది? You scoundrels, you have taken 2 crores credit from our bank. If you don't pay, I will put you in jail. ఇప్పుడేమన్నాడు మూర్తి గారు? వీళ్ళు మా బ్యాంకులో 2 కోట్లు అప్పు తీసుకున్నారు, తీర్చకపోతే జైల్లో పెట్టిస్తాను. స్కౌండల్స్ అంటే దరిద్ర కోట ఎదవల్లారా అని తిడుతున్నారు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు. ఉండవల్ల అరుణ్ కుమార్ లా. సార్ ముక్కు బాగా వాసింది, బాగా తగిలిందా? ఇన్ఫర్మేషన్ నువ్వు. అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు. తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని. Everybody here, ladies and gentlemen, now watch this. This is a Coke and this is a glass. See this. Abracadabra. 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 Magic. చాలా బాగుంది. క్లాప్ కొట్టండి. కళాకారు అప్లికేషన్ సూపర్ బాబు, సూపర్. నేనేమిందో తెలుసా? మా వారు చచ్చిపోయారు. మావాడే మ్యాజిక్ చేసి బ్రతికించాడు. చెప్పు ఆ విషయం. అనౌన్స్మెంట్ రూమ్ కెళ్ళి అందరికి అనౌన్స్ చేసేయ్. What's the matter with you? Why is calling my mom? నేనేమన్నాను రా? ప్రసాద్ గారు, అవతల ట్రైన్ టైం అయిపోతుంది. మీ వాళ్ళు ఎవరు వస్తా అన్నారు, రాలేదు. అసలు వాళ్ళు వస్తారా రారా అండి? తీసుకు కొడతారు. వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు? మామూలు అనుకున్నావా? వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. అరే సూపిగా. ఇది వరకెప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులు తీసే
ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక కలలే రాసే అరే నాలో ఏముందో నీ చూపే చెప్పిందే ఎదలో లేనందే దాహనా దశమి వచ్చిందే ఒలమి రేహలా చెలిమి. హాయ్ మావయ్య. ఏంటి ఇంత లేటు బుద్ధి లేకుండా? సారీ అత్తయ్య, యాక్చువల్లీ ఊరుకోమ్మా, నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? తండ్రి లేని పిల్లవి. ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్, నువ్వు బయలుదేరు. అయ్యో మా మావయ్య, యు ఆర్ సో స్వీట్. కమ్ లెట్స్ గో. ఇలా ఇవ్వండి. ఇట్స్ ఓకే అంకుల్. పర్లేదమ్మా, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏంటే దాని మీద రోజు అవుతున్నావు ఏంటి? అది కాదండి. నర్మోయ్, ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి, తిన్నదాన్ని అరుగుద్ది. మీ నాన్న లగేజ్ అంతా మన మొహాన్ వేసిల్లాడు. పద తీసుకెళ్దాం. ఓ మై గాడ్, ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు? నా కర్మ. పద yes కెన్ యు హెల్ప్ మీ? క్రేజీ. తీసుకెళ్దాం. అరే మీరు మోస్తారేంటి? ఇలా ఇవ్వండి, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. వెళ్ళండి. థ్యాంక్ యూ బ్రదర్. చూడు బాబు, ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళతో బరువు మోయించేవాడు అసలు మొగాడే కాదు. ఓ వెంకీ, యు టచ్ మై హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యు ఆర్ మై ఫ్రెండ్. సేమ్ టు యు. ఇది వరకెప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులుది దాహనా దశమి వచ్చిందే ఒలమి రేహలా చెలిమి చెయ్యాలే ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక. మావయ్య, ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా, మీకు ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి, జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి భయ్యా నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటమేంట్రా? ప్రిన్సెసే 100 కోట్లు ఉన్నాయి అక్కడ. తను తలుచుకుంటే జాన్సన్ గడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది. సార్ ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా విజువల్స్ ఎంజాయ్ చేస్తున్నావు ఏంటి? మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు. తప్పకుండా అరే రండి. వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేసాం. వదలమంటారా? వదులు. పోగు మేడం వెగు దూరం వెళ్ళాయి. వెళ్తా, ఇది పట్టుకుంటారా? ఏమై వెంకటరమణ సార్, డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు? అవును సార్. ఆ పాడు. పాడతాను సార్, ఆ సమయం కూడా వచ్చింది. సౌందర్యం సౌందర్యం. మధ్యలో సౌందర్యం ఎవరయ్యా? నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్. ఓహో, ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరు పూజ. చాలా బాగుంది కదా. మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ ఉన్నారు కదా, ఆయన స్వయం మెనగాళ్ళు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానులే. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా? అవుతుందిలే బాబాయ్, అన్ని అనుమానాలు నీకు. అసలే టైం తక్కువ ఉంది. నువ్వు పని చేయి, కళామందిర్లో సమ్మర్ సేల్ ఉంటుంది. నువ్వు పిన్నిని తీసుకెళ్లి పెళ్లి బట్టలు గోల్డ్ తీసేసుకో. నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు. ఉంటాను. సురపురేని ఇది ఏలూరు కాదు, యూరోప్. ఆ వెంకీ గారు దొరికాడరా? ఎలా భయ్యా? వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదరా. అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్. ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది? వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు, వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఒట్టు. ఫోన్ జాగ్రత్త. దారా. సాడిస్ట్ వాళ్ళారా, పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్? నేను అతని డ్రీమ్ గర్ల్ నా? అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా. ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ కలర్ ఇచ్చావనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి. ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్. సరదా కోసం అతనితో ఆడుకోవడం మావయ్య, వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం. ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ, ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం, నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు. ఎంటర్టైన్ చేయాలి. నీ మనసు దోచిందెవరు? నిన్ను బోల్డ్ చేసిందెవరు? ఆ జీన్స్ ప్యాంటు పిల్ల, ఆ చొట్టా బుగ్గల చిన్నదా. షీ ఇస్ పూజ, నా మేనగోడు. నమస్కారం అండి. హాయ్.
ఏ లేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తను నీ ఫ్యాన్ అయిపోయింది. నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. మావయ్య ఇక్కడ పూజ, ఐ గాట్ ఇట్. పిల్లలు మీరు వెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి. ఏదో మాట్లాడుతున్నారంట కదండి. యా వెంకీ, today's most memorable day in my life and I don't think I'll never forget this day. Anyway, are you married? yes. What? మీకు పెళ్ళైపోయిందా? ఏ యాదవ్ చెప్పాడండి? ఇప్పుడు మీరే చెప్పారు కదండి. అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేసాను. ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను, నాకు అసలు పెళ్ళే కాలేదు. థ్యాంక్ యూ దేవుడా. ఆయనకు పెళ్ళవకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే. అన్నట్టు వెంకీ గారు, హౌ ఓల్డ్ ఆర్ యు? మీ ఏజ్ ఎంత? ఈ ఏజ్ అంటే ఈ ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది, వదిలేండి. ఏంటండి అది? మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు, కానీ నాకు బండి గుర్తుందండి. కరెక్ట్ గా నా 10th ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ప్రేమ దేశమా ప్రేమ సాగరమా? ప్రేమ సాగర్ ఎక్కడ, ప్రేమ దేశం ఎక్కడ? మొన్న అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి. ముస్తఫా ప్రేమ అన్ని ఆ లెక్కను చూస్తే 26, 27, 28 ఆ మధ్యలో ఎక్కడ ఉంటుంది. బట్ యు లుక్ సో యంగ్. వాట్స్ ద సీక్రెట్? అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను. సీక్రెట్ ఏం లేదండి, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఎంఎస్ రాజు గారు డైట్ ఫాలో అవుతాను. ఎంఎస్ రాజు గారా? మంతెన్ సత్యనారాయణ రాజు గారండి. ఆయన అన్ని పచ్చి తినమంటారండి. ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు, పచ్చి కాయగూరలు, పచ్చి బాదం పప్పు, పచ్చి జీడిపప్పు, పచ్చి పెసరపప్పు, పచ్చి కందిపప్పు, పచ్చి శనగపప్పు, ఇలా అన్ని పచ్చి తినమంటారండి. అవునా అండి? నంబర్ 2 టైంకి తినేయాలి. ఒక్క నిమిషం. ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ సప్పరించాలి. ఎక్కడున్నా ఇది మాత్రం మిస్ అవునండి. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి, ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు. అంటే మీలాగన్నమాట, రైట్? మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ. మాట్లాడింది చాలు, అంకుల్ కోపడతారు. అలాగే. ఓకే వెంకీ, సీ యు లేటర్. టేక్ కేర్. బై బై బై. వెంకీ పిలిచారా? లేదే. ఓ, పిలిచినట్టు అనిపిస్తేను సారీ. బాయ్ బాయ్. అలా అనిపించడానికి కారణం కనిపించకుండా మన మధ్య రహస్యంగా జరుగుతున్న రసాయనిక చర్యని, నీలో సంభవిస్తున్న ఈ పెనుమార్పు పేరే ప్రేమని నీకెలా తెలియచెప్పను జవాబు. బల్బు లాగా వెలిగిపోయేనే, జరిగిపోయే బాబు హార్ట్ బాంబు లాగా పేలిపోయేనే, జరగరాని దిగులు పెరిగిపోయేలే. మా తెలిసిపోయిందిలే, నీ డ్రీమ్ గర్ల్ పూజ కదా. నా 10th ఎగ్జామ్స్ రోజే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ఓ 26, 27, 28 పచ్చి బాదం పప్పు, పచ్చి కూరగాయలు. నంబర్ 2 కికి టైం కి తినేయాలి. నా లైఫ్ లో ఎప్పుడు ఇంతగా నవ్వలేదు మామయ్య. అందుకే మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చూపిస్తా. తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని. నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది. వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే, నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా. వెంకీ, సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసు భయ్యా. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు వెంకీ, పర్లేదు, మనోళ్ళేగా. అది ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. కీప్ పాయింట్. కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు చెప్పు వెంకీ. అది యాక్చువల్గా Can I show some magic? మ్యాజిక్ లేదు, ఏం లేదు. అవతల ఏదో గిన్నె కొళ్ళ నువ్వు. మమ్మీ ఉండొచ్చు, మన ఫ్యామిలీగా. Yeah. సరే చెప్పు. అది మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, పాట కూడా పాడాను. అది మరి ఎవరో కాదు, మీ మేనకోడలు పూజ. సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనకోడలు నీ డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది, కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను. ఆ ధీమాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే
ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెర్లే అని అర్థం అవుతుంది. ఓ డాడ్, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ ఎ నైస్ గై. తన లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై చైల్డ్. వెంకీ, cheer up man, you will make it. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటాడు. అయ్యా అది చూడు. బక్రా నంబర్ 2. Today is the most memorable day in my life, Sheikh Raj. Me too. And your chain, so stylish. Can you dance? Oh sure, single leg dance. Oh, that too on a single leg. That is my specialty. Cool. I can do classical also. Amazing. You want to see? See you. Bye-bye. Bye. ఏంటి భయ్యా ఇది? నీ మేనకోడలు వెంకిని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ షేక్ రాజుతో ఇక్కలు పక్కపక్కలు ఏంటి? ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్యా. 100 కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకి మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయేవాడు షేక్ రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకి చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లోకి డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. Hi bro, what's up? ఏమైంది? ఎందుకంత డల్ గా ఉన్నావు? ఏమీ లేదు బాబు. నో, నా దగ్గర ఏదో దాస్తున్నావు. టెల్ మీ వాట్స్ దట్? మీ కజిన్ పూజ బాగా స్థితిమంతరాలు అంట కదా. స్థితిమంతం నాకు అర్థం కావట్లేదు. చాలా రిచ్ అంట కదా. ఓ దట్ మ్యాటర్స్ యు. బ్రో, లవ్ కి రిచ్ పూర్ ఏ కరెక్ట్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హీస్ అ పూర్ గాయ్ బట్ నైస్ గాయ్ లైక్ యు. ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది. నువ్వు చెప్పేది బానే ఉంది బాబు, కానీ ఇప్పుడు షేక్ రాజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు. వాడేమో స్టైల్ గా ఉన్నాడు. దట్ క్రేజీ బాగా వాడు పర్సనల్ ఇక్కడ నీ పమ్మి ఏమైంది? ఏంటి ప్రసాద్ మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్, నా మేనగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇల్లు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతోను లైఫ్ రిస్కులు మాక. ఆ దూకేదో వెంకీ దూకోను. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా మూవ్ అయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతూనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్? ఎంత అవుతుంది ఏంటో చూడు షేక్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే? పాస్పోర్ట్ ఎందుకండి? ఎందుకు తెలుసుకోండి? నాకే ప్రాబ్లం. భయ్యా, వాడికి ఈత రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమన్నా అవుతే కేసు అవుతురా? ఎలాగా? థ్యాంక్స్ భయ్యా, యు సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా భయ్యా. నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నో. అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది భయ్యా. గుడ్, నువ్వు అలా సిల్లీగా ఆలోచించు, మనసు తేలికపడుతుంది. అవును, పూజనే చూసావా? నేను చూడలేదు భయ్యా. సర్లే, నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే విననేంటి? ఈ అమ్మ ముష్టి అమ్మ ఏరియలు. పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ ఆడుకుంటున్నాం. దుర్భగులారా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తారు. చెప్పారా? చెప్పేయ్. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పేయ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్, ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేయండి సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ ద గేమ్. వెంకీ గాడికి స్కెచ్ రెడీ.
ఏంటయ్యా వెంకీ? చూడండి సార్, పడిపోయిన వాడిని పట్టుకుని ఎలా కొడుతున్నాడు కస యాదవా. పూజ కూడా అదే ఫీల్ అవుతుందయ్యా. అందుకే వాడిని మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా. నేను వాడిని మట్టి కనిపించడం సార్, వదిలేండి. వాడి పాపను వాడిపోతాడు. వాడి పాపాను వాడు పోవటం కాదు, నువ్వు వెళ్ళకపోతే పూజ దాన్న పూజ పోద్ది. ఏంటి సార్ మీరు అనేది? లేకపోతే ఏంటయ్యా, పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ షో యువర్ స్పెషాలిటీ. అవును, కానీ నేను కానీ లేదు గిని లేదు, ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళే లేకపోతారు. అందాక ఎందుకు, నువ్వు వెళ్తే బెటర్. అమ్మా పూజ, ఏం మావయ్య వెంకీ ఎందుకు వెళ్ళాడు? వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించానమ్మా. అతనికి ఏదైనా జరిగితే? ఏం జరగదమ్మా, చిత్తకొట్టు వదిలేస్తారంతే. ఎంజాయ్ ది ఫన్. కమాన్ రా. The next fight is between you and you. Ready, start! అక్క పాప విక్కీ మనం ఎంకరేజ్ చేస్తే కుడతాడేమో. విక్కీ కమ్ ఆన్ విక్కీ, కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. అక్క నువ్వు కూడా ఎంకరేజ్ చేయక. Come on Vicky, you can do it. Come on Vicky, yes you can. Come on Vicky, you can do it. Come on Vicky, go, you can do it. నువ్వు ఎంకరేజ్ చేస్తే ఎలా రెచ్చిపోయాడు. దట్ ఇస్ పవర్ ఆఫ్ లవ్. హే విక్కీ, ఐ యామ్ కమింగ్. He is very sincere. మనం చేసింది చాలా తప్పు, ఇక కంటిన్యూ చేయకూడదు. అమ్మా పూజ, ఆ వెంకీ గారిని ఆడుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చాలు మావయ్య, తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు. తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు. అలాగేనమ్మా, పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష? నేను సర్ది చెప్తాలే, వెళ్ళు. నేను వెళ్ళి చెప్పనా భయ్యా? చెప్తావా? కుక్కని కొట్టినట్టు కొడతాడు. చూసావుగా రజలగడ్డ ఎలా కొట్టాడు. మరి చెప్తానన్నావు. 90 అంటావయ్యా. నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తామంటాం. ఇస్తావా? ప్రసాద్ గారు, ఏమయ్యా వెంకీ, ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయటం చాలా కష్టం వెంకీ. పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును. వెళ్తూ వెళ్తూ టర్న్ అయి నిన్ను చూసిందనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే లేనట్టే. అదేం సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా, చాలా సినిమాలు అలా చూపించారు. మరి అంతేనంటారా? అంతే. సారీ వెంకీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్ లోకి టర్న్ అయ్యి, దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి, పర్వర్షన్ లోకి డైవర్ట్ అయ్యి. చూడండి, ఏమో అవ్వలేదు, మనం వెళ్ళు, మొత్తం కన్వే చేసేది. వెళ్ళు. చాలా ఆనందంగా ఉంది సార్. నాకు మీద కూర్చుకున్నందుకు కాదు సార్, నా లవ్ సక్సెస్ అయినందుకు. నాకు ఆనందంగానే ఉందయ్యా. ఈ సందర్భంగా సాయంత్రం మీకు పెద్ద పార్టీ. ఈ విషయం వెంటనే మా వాళ్ళకి చెప్పాలి సార్. వాడి లవ్ సక్సెస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి భయ్యా? పార్టీ అని తలకాయ. పార్టీ పేరు చెప్పి వాళ్ళని ఫుల్ గా తాగించి, బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి, మన కాళ్ళు పట్టుకునేలా చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి
ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావా భయ్యా? వెబ్సైట్ లో పెట్టా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. బీ పాజిటివ్ భయ్యా. వెంకీ నీ గ్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లానా? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగగానే మా సుందరం మాస్టర్, డాక్టర్ గారు, జోసెఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం ఫస్ట్ అవుతారు? టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి. అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగైనా నువ్వు తాగాలయ్యా. తాగాలి తాగాలి సరే, సరే. తాగాలి. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ పెస్తాను. అరే చాలరా. పోయిన భయ్యా, దెబ్బకి గిల్లగిల్ల కనుక్కోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు. ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా, నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీద ఉంచుకోండి, పాస్పోర్ట్ అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగో జ్యూస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టరా? తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్. అందులో తప్పే ఉందయ్యా. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ. పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు? జ్యూస్ లో మందు కలిపారు. భయ్య ఫ్యామిలీ వచ్చాడు. ఈ సుందరం భాష నా టీసీ జైలు పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్య. స్టూడెంట్ టీసీ అడిగితే తీసుకో, ఇచ్చేసాను చాలా. నా మీద కూడా ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చినలాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్, నేను ఈ డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే. కాదు, డాక్టర్ అంకుల్ వే. కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. ఓకే, నేను ఈ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్, ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా. గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పురాది గుర్తొచ్చే గుర్తొచ్చిందా? నీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పమని కొడుతున్నాడు రా. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఏం లేదు ఇంకి, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను. కొంచెం క్లూ ఇవ్వా? సరే, మీ అమ్మాయి మేరీ నేను చాలు. ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు. ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో తెంచేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా? అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ చేసి వెతుకు దొరకదురా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది? చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును. కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను చేసాడంటావా? ఎలా చేసిన వాడు పెద్ద తప్పే చేశాడు. పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి. ఏంటి నువ్వు అనేది? నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావయ్య ఇంకా వెంకికి చెప్పలేదు. వెంకీ గారు, మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను. మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకిని పిలువు.
దేనికి? ఈ లెటర్ అతనికి ఇవ్వాలి. వాళ్ళు లేరమ్మా, ప్రోగ్రామ్ ఉండడానికి బెర్లిన్ వెళ్ళారు. నాకు బాడీ పెయిన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు. నేను ఇండియాకి వెళ్తున్నాను. అదేంటమ్మా? పెద్ద మావయ్య ఫోన్ చేశారు, తాతయ్య కొంట్లో బాలేదంట. అదేనమ్మా, జాన్సన్ బ్యాంక్. ముందు ఈ లెటర్ ఇచ్చి వెంకికి సారీ చెప్పు, తర్వాత నీ డబ్బుల గురించి ఆలోచిస్తాను. అన్నా ఆ పని మీద ఉన్నా, రేపే చెంగల్రాయుడు స్పాట్. హ్యాపీగా ఉండు, ఉంటానా? ఏంటి చెంగల్రాయుడిని చంపుతున్నావా? ఎందుకు? ఎవడో ఒకరిని చంపకపోతే నేనెలా బతుకుతానే? మొన్నే గురవారెడ్డి దగ్గర అడ్వాన్స్ నాకన్నా నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా. జైల్లో ఉన్న గురువారెడ్డికి సిమ్ కార్డ్ అరేంజ్ చేసినది నేనే. ఎందుకో తెలుసా? బయటున్న వాని కుక్కల్ని నరకడానికి. నిన్నిడి చేస్తే అన్నెలా బతుకుతాడు? హలో అన్నా, పూజమ్మ వచ్చేసింది. ఏమైంది తాతయ్య? వచ్చినావమ్మా, నిన్ను చూసానని అనుకోలేదు తల్లి. తాతయ్య, నేను పోయేలోగా నువ్వు బావని పెళ్లి చేసుకుంటే చూసావని ఉందమ్మా. బావని పెళ్లి చేసుకుంటానని మాట చేసుకుంటుంది మావయ్య. తమ్ముడు, మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా. బావా, అసలే నీకు ఒంట్లో బాగలేదు, మందులు వేసుకోకుండా మందేస్తున్నావేంటి? నాకు మందులేలరా, ఉక్కు లెక్కుంటే పూజమ్మని భద్రపదో పెళ్లి గుప్పించడానికి ఈ నాటకం వాడినా. దానికి నాటకం ఎందుకు సార్? లేకుంటే అడ్డమైన అలవాట్లున్న ఈ యదవం చేసుకోవడానికి పూజమ్మ ఒప్పుకుంటాదా? కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే, ఏం రామానుజం? అవును సార్, మీ అమ్మగారిది మేనర్కమేగా. అలాగని పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతులు లేకుండా పోతాం. అవురా, ఆస్తి మొత్తం ఆయమిదే. ఆ దానికి భద్రంతో పెళ్లి చేస్తే ఆమెతో వాడు ఆస్తి గుడిగా మనకాడే ఉంటాని, అది లెక్క. నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు. ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం? ఒరే నన్నపనేని, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా. వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. వాడు వచ్చేసాడు, అదిగో వచ్చాడంత మెల్లగా చెప్తావేంట? Irresponsible scoundrels. Instead of paying my money you are enjoying here, you can't cheat me. Where is my money? We'll pay, sir. Give me 2 days time, sir. Ray, దండాలు పెట్టండి రా సార్కి. Not 2 days, take 1 week time. Otherwise I'll put you in jail. హలో వదిన గారు, నేను ప్రసాదనండి. ప్రసాద్, ఎలా ఉన్నావయ్యా? ఏదో ఉన్నానులేండి. పూజకి ఒకసారి ఫోన్ ఇస్తారా? తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా. ఎలాగోలా ఇవ్వండి వదిన గారు, చాలా అర్జెంటు. పూజ పూజ, ప్రసాద్ మావయ్య. మావయ్య, అమ్మా, నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆ జాన్సన్ గాడు, నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా. వాళ్ళు పరమ దుర్మార్గులు. ప్లీజ్ మావయ్య, ఏదో ఒప్పించే. నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య, వాడు చేస్తే గానీ ఆ కొంపకి దరిద్రం వదలదు. రేయ్ ప్రసాద్, ఇలాగే పిలుస్తాడా ఎదవా? రేయ్, నేనే మాట్లాడతాడా? అన్నయ్య, నువ్వు అన్నయ్య, ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య. యదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరరా. పూజకి భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగేనన్నయ్య,
మీ మరదల్ని పమ్మి గాండి కూడా తీసుకొస్తాను. ఉంటానన్నాయ్. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది. అది చాలా ప్రమాదం. వద్దు. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్య, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్లు అనుకుంటున్నావా? అత్తోరిల్లే కదా భయ్యా. అత్తోరిల్లేరా, కానీ అక్కడ చెత్తనాయాళ్ళు ఉన్నారా. సార్ ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చావేంటి? రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నా కదా సార్. ఏంటి పేమెంట్ కోసమా? లేదు సార్, పూజ కోసం. పూజ ఇండియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? 15వ తారీఖు పెళ్లి కూడా. పెళ్ళా? ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా? పెద్ద లాయర్ల క్వశ్చన్ వేస్తావేంటి? బలవంతంగా చేస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏంటి? నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు, నేనే చేస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. Irresponsible scoundrel, where is my money? ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి. వీడిని వాడుకుని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు వెంకీ నువ్వు అంత సాహసం చేస్తావని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోరున ఏడ్చింది. ఆలోచించాను. వాళ్ళ కర్కోటకులు, నువ్వా ముక్కుపచ్చలారని పసిబిడ్డవి. వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను? పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది, ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికైనా నేను రెడీ. ఈ వెంకీగాడు ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా అతని తర్వాత వస్తాడులేండి, ముందు మనం వెళ్దాం. ఇది మన ఇంట్లో పెళ్లి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. మనం వెళ్ళేది పెళ్లి చుట్టానికి కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా విను. అది జరిగింది. అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు? దానికి కారణం నేను. పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా. అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది. ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత. ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది. నీకు అర్థమైంది కదా? అర్థమైందండి. మమ్మీ బై మిస్టేక్ నువ్వు మ్యాటర్ లీక్ చేసావనుకో, వాళ్ళు పప్పాని శ్మశానానికి ప్యాక్ చేస్తారు. ఊరుకోరా, అవే మాటలు. డాడీ ఫస్ట్ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? ఓకే, నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా? చెప్పమంటారా? అక్కర్లేదు. అయితే పదండి, దుర్మూర్తం వచ్చేస్తుంది. అయ్యా, పూజ మూలన ఆయన దేవుడు అసంటోడు. ఆయన మిమ్మల్నే కాదయ్యా, మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా. చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి నాకే సలహాలు ఇస్తాను. భైరాగి, ఈడికిదే ఆఖరి మాట కావాలా? రైతుల గుడ్ మార్నింగ్ బావా. ఏమిరా అప్పుడే తెల్లారిందే? కోపడకు బావా, నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం. అవును సార్. ఏం చేసినారు? ట్యాక్సీలో నీకు 20 లక్షలు సేవ్ చేశాం బావా. 20 లక్షలు మిగిల్చినావా? చాలా మంచి పని చేసినావురా బావా. మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు, గుర్తుందా? గుర్తులేకేమిరా, అట్టే వదులే. నాకు చాలా ఆనందంగా ఉంది బావా. రామానుజం, దాదాపు 40 ఏళ్ల తర్వాత మా ఊరు వెళ్తున్నానయ్యా. బావా, ఈడ అనాథాశ్రమం గురించి రాయేదేమిరా? అనాథాశ్రమం అదేరా, జరుగులు దీనిలో పెట్టిమే. అటనా? నాకు తెలియదే. నాకు తెలియదు సార్. గబ్బోడా, ఇప్పుడు దాంట్లో 1000 మంది పిల్లలు ఉండారు. వాళ్ళకు దినాము పొద్దున్నే ఇంత ఇడ్లీలు పెడతాం. 2 పూట్ల అన్నము, చారు, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు. బావా, ఇప్పుడు నువ్వు నా కంటికి మేరు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు. ఇంత చేస్తానం కదా, దానికి ఎంత లెక్క అవుతుంది ముందు అది చెప్పు. కాదు, కంసే కం 2 కోట్ల దాకా అవుతుంది. ఏనా మనజం? అవుతుంది సార్. కదా, ఆశ్రమం పేరుతో 2 కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. మరి ఆశ్రమంలో పిల్లకాయలకి? ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఆశ్రమం లేదా? మరి ఇందాక ఉందన్నావు. కాగితం మీద ఉంటాది. తిక్కరాయాల పియూసీ చదువుకున్నావు, నాకు వచ్చే తాట్స్ నీకు రావేమి? నీలా ఆలోచించడానికి నీ కంట్రీ బ్రెయిన్ నాకు ఉండద్దు. ఎప్పుడో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకిచ్చి పెళ్లి చేశాము. అక్కతో పాటు ఆవును దొడుకుని నేను వచ్చాను. ఆవును దొడ్లో కట్టేశావు, నన్ను ఇంట్లో కట్టేశావు. అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళిపోయింది, తర్వాత అక్కెళ్ళిపోయింది. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్లి పెటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను. కానీ నాకు విముక్తి లేదేమిట్రా? పిండారుడుకుని తినే చండారుడా, ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా, గేదె కొమ్ములు తీసేసట ఆ పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా, ఏ ప్రాసెదవా? సార్, గంగిగోవులాంటి నాలో గౌడు గేదెలాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? 40 ఏళ్ల నరకం రా మనచం. ఇలాగన్నా బయటపడకపోతే బ్రతకలేనురా. ఇది నీకు తప్పదు. గారు మీరా?
గేట్ తీరా సంబంధించాలా నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. నువ్వేం భయపడ సారీ సార్, పూజ అనుకోని. ఏమనుకోవటం? ఇక్కడ మెలకుగా ఉన్న వాళ్ళే మర్డర్ చేస్తారు. ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలోనే కనుమూస్తావు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నేను పూజతో 7 అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి. 8 సెవెన్ పద. అలాగే. ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి? పొడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు? అవి పగలగొట్టి బాంబుల్లో పెడతారు. ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు? బాబు అవి నేమే చేస్తారు. ఏంటండి పొగలు వస్తున్నాయి? సాంబారా? సాంబార్ కదా సారా. నాటు సారా. స్మెల్ తెలియటం లేదా? అవును బాబోయ్. వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తి చూడకాయ బాబు, వాడి కోపం ఎక్కువ. ఓసారి కత్తి నిరుతుంటే 2 చేయి అడ్డం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు. రండి ప్రసాద్ గారు, ఇక్కడ ఎవరు మామూలు వాళ్ళు ఉండరా? ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు, ఉండలేరు కూడా. అటు చూడు, జమ్మలమడు జనార్దన్ 50 మర్డర్లు చేశాడు. ఇటు చూడు, వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్. మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాడు. అర్థమైందా? ఏమర్థమైంది? పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. తేడా వస్తే 2 కాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నవ్వు చూడకు. స్పాంటినియస్ గా ఎదుస్తా చెప్పి. మీరు చూడండి నా స్టైల్. నమస్కారం అన్నయ్య. ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు? ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు? ఈయన పేరు ప్రణీత్. నమస్కారం అండి. నమస్కారం. యూరోప్ లో ఉంటారు. నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా? అయ్యో మావయ్య, ఈయన కొన్ని వేల కోట్లకు అధిపతి తెలుసా? ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు. దానికి లోకల్ పార్ట్నర్ కావాలి. పెట్టుబడి అయింది, పెత్తనం పార్ట్నర్ది. మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా. మరి ఆ అబ్బిని నుంచో పెట్టి మాట్లాడతావురా? దాబిదా కూర్చో. ఏవబ్బా ఇంత చిన్ని పెట్టి తెచ్చుకున్నావు? పెట్టి పైకి వెళ్ళి చూసావా మర్యాద డబ్బున్నడని. ఇంతకీ ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు? ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? శానా మంచాలు. ఇంతకి మీ దేవురు బాబు? ఊరా అండి? తాడిపత్రి. తాడిపత్రి? తాడిపత్రి అంటే అది మా ఊరు. అన్నయ్య, బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు, తెలంగాణ తాడిపత్రి. ఏం బాబు? నేను చెప్పేది అదే. అది మా మేనమామ గారి ఊరు. నేను ఆడనే పెరిగింది. తాడిపత్రిలో మీ ఇల్లెక్కడ? ఇల్లా అండి? గుడి ఉంది కదండి. ఉంది. దాని పక్కన శర్మ గారిల్లు. అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారిల్లు. ఆనందరావు తెలుసు అనమాట. అయితే ఆనందరావు ఇంటికి 7 అవతల. ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి 7 hours గ్యాప్ ఉంది. జస్ట్ 7 hours. అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట. ఎందుకు తెలీదు? వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు. ఫోన్ చేస్తాను. ఇప్పుడు వద్దులే అన్నయ్య, బాబు బాగా టైర్ అయిపోయాడు. జెట్ లాగ్. ఎంతసేపు బాబు? ఒక్క నిమిషం. ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు. వాడితో తర్వాత మాట్లాడుకుందాం. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. అది కరెక్ట్ భయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. వస్తాను తమ్ముడు. అవును, మీ పేరేంటి? చెప్తారులే. ప్రామాణికం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా? నాకు అలాగే అనిపిస్తుంది సార్. నేను అన్నావా? నీకు కూడా నిజంగా అనిపిస్తుంది? నిజంగా సార్. అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏంటండి ఏ ఊరు దొరకట్టు తాడిపత్రి పేరు ఎందుకు చెప్పావు? ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటారు. నాకేం చెప్తే చెప్పావు. ఆనందరావు అంకుల్ అని ఎందుకన్నావు? ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా? నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి. నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అక్కడికి ఒక ఐడియాతో చెప్పావు. నువ్వు ఐడియాతో చెప్పావు, ఎయిర్టెల్తో చెప్పావు. వాళ్ళకి ఎందుకయ్యా? ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం. అన్ని అప్సకర్ల మాటలు మీరు ఏం జరగదండి. సర్లేండి. సర్లే పదండి. అదేంటండి పూజ అలా చూస్తుంది? ఇంకెలా చూడాలి? చాలా గ్యాప్ తర్వాత కాబోయే భర్త వచ్చాడు. ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి? అమ్మాయికి 190 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా? ఓ కరెక్ట్. సరే పదండి వెళ్దాం. నువ్వు ఎక్కడికి? పూజ దగ్గరికి. నువ్వు గదిలోకి రాకూడదు. నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా పూజ, నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చావేంటి? ఏం చేయనమ్మా, భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమన్నా ఆంజనేయుడా? వాడంటే కొన్ని తక్కువ టమారాలు తెలుసున్నాడు. పైగా నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా. అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా? చెప్దామని అనుకున్నానమ్మా. సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు. ఏం చేయాలో తెలియక వాడిని వేసుకుని వచ్చేసా. ఏంటి మా వీరు బుద్ధి లేకుండా
ఇప్పటికీ పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు. ఇప్పుడేం కోపాలు మునిగిపోయినాయమ్మా. ఇప్పుడు చెప్పేది ఏదో 4 రోజులు అయి చెప్తాం. ఈలోపు భద్రతతో నీకు పెళ్లి అయిపోయింది అనుకో, నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. కానీ లేదు గీనీ లేదమ్మా. ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా, సరేనా? సరే అంటే కాదమ్మా, వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి. అంటే వెళ్ళి వాటేసుకోవాలా? వాడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడమ్మా. ఏంటి? ఏం లేదమ్మా, వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను. రా చెప్తా. చూసావు బాబు, నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో. ఇదంతా నాటకం అని నాకు తెలుసు. నేను యూరోప్ రావడం, అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం, ఇదంతా కూడా ఆ పైవాడు ఆడుతున్న నాటకం. మనం జస్ట్ పాత్రధారులు అంతే. మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టే ఇదంతా జరిగింది. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి మనం కంగారు పడకూడదు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది. మీరు హ్యాపీగా ఉండండి, ఏదో ఒకసారి నవ్వండి. ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి. రండి ప్రసాద్ గారు, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. రండి. చూసారు